వెల్కమ్ టు వీక్షణ. భారత స్టాక్ మార్కెట్లలో నయా జోష్ కనిపిస్తోంది. విరుగుట పెరుగుట కొరకే అన్నట్లుగా గత కొన్ని రోజులుగా పడుతూ వస్తున్న స్టాక్స్ నెమ్మదిగా కోలుకుంటున్నాయి. కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాయి. నిజానికి ప్రపంచ దేశాల మార్కెట్లు ఇంకా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మన మార్కెట్లలో మాత్రం కాన్ఫిడెన్స్ పెరిగింది. దేశీయ మార్కెట్లు ఎందుకు కోలుకున్నాయి? మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర పాజిటివ్ ట్రెండ్ ఎలా ఉంది? ఇక మార్కెట్లకు మంచి రోజులు వచ్చినట్లేనా? ప్రపంచ స్టాక్ మార్కెట్లు షేక్ అవుతున్న వేళ భారత మార్కెట్లలో కొత్త ఉషోదయం కనిపిస్తుంది. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ నుంచి బయటపడ్డ తొలి దేశంగా భారత్ సరికొత్త దిశగా పయనిస్తుంది. దేశీయ మార్కెట్లలో ఉన్న బలమైన పునాదులతోనే ఈ రికవరీ సాధ్యమైందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఏప్రిల్ 21న సానుకూల వాతావరణంలో భారత స్టాక్ మార్కెట్లు ముందుకు దూసుకెళ్లాయి. నిజానికి గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లందరూ షేక్ అయ్యేలా స్టాక్స్ పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు మాత్రం కాస్త ఉత్సాహంగా మారాయి. పాజిటివ్ ట్రెండ్ సెంటిమెంట్ ను బలపరిచింది. నిజానికి ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ భారత స్టాక్స్ మాత్రం తాజా ట్రేడింగ్లు కొత్త ఉత్సాహం దిశగా ముందుకెళ్లాయి. సోమవారం ఉదయం బలమైన లాభాలతో దూసుకెళ్లాయి. బ్యాంకింగ్ సెక్టార్, సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మంచి రిజల్ట్స్ రాబట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పెరిగి 79,905 స్థాయి వద్ద ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 190 పాయింట్ల లాభంతో 24,050 స్థాయిని తాకింది. దాంతో 24,000 మైల్ స్టోన్ ను మళ్లీ చేరుకుంటున్నట్లయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు ఈ ర్యాలీకి మెయిన్ బూస్టప్ ఇచ్చాయి. బ్యాంక్ నిఫ్టీ సూచీ 52,350 వద్ద రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. ఈ రెండు బ్యాంకింగ్ దిగ్గజాలు బ్యాంక్ నిఫ్టీ రికార్డు స్థాయికి చేరడంలో కీలక పాత్ర పోషించాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్లు సూచీలను ముందుకు నడిపించాయి. అయితే టాటా మోటార్స్, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 0.5-1% నష్టాలు చవిచూశాయి. ఇవి మార్కెట్ ర్యాలీని కొంత కట్టడి చేశాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ షేర్లు ముందుకెళ్లడంతో ఈ లాభాలు వర్కౌట్ అయ్యాయి. నిజానికి ట్రంప్ ఎఫెక్ట్తో ప్రపంచ దేశాల షేర్ మార్కెట్లు నేలచూపులు చూస్తుంటే మన బుల్ మాత్రం పుంజుకోవడం వెనుక చాలా కారణాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా టారిఫ్ల ఆందోళన ప్రభావం తగ్గుముఖం పట్టడం సూచీలకు కలిసొచ్చింది. అటు కంపెనీల సానుకూల క్వార్టర్లీ రిజల్ట్స్ దిగ్గజ రంగాలు కొనుగోలు మార్కెట్లను ముందుకు తీసుకెళ్లాయి. ప్రధాన బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించడం బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు సానుకూల క్వార్టర్లీ ఫలితాలు ప్రకటించాయి. దీంతో ఆయా షేర్లు రాణించాయి. ఐసిఐసిఐ షేర్లు 52 వారాల గరిష్టానికి తాకాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ సూచీ 55,200 వద్ద సరికొత్త రికార్డు చేరింది. ఇది బ్యాంకింగ్ షేర్లపై పెట్టుబడుల ఆసక్తిని పెంచింది. అటు విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు పెరగడం మన మార్కెట్లకు చాలా కలిసి వచ్చింది. గత వారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 8,472 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత్, అమెరికా మధ్య త్వరలోని ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు ప్రచారం ఊపందుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఏప్రిల్ 23 నుంచి భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. సో ఈ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతోంది. తాజా ట్రేడింగ్ లో రూపాయి విలువ 33 పైసలు పెరిగి 55.05గా కొనసాగుతుంది. అటు చమురు ధరలు క్షీణించడం కూడా మార్కెట్ ర్యాలీకి ఓ కారణమైంది. సో ఓవరాల్ గా భారత ఆర్థిక వ్యవస్థకు దేశీయ డిమాండ్, ప్రభుత్వ విధానాల్లో బలమైన పునాది ఉంది. అందుకే ప్రపంచ దేశాల్లో ఒడిదుడుకులు ఉన్న మన దగ్గర మాత్రం వేగంగా రికవరీ సాధ్యమైందంటున్నారు. నిఫ్టీ రాబోయే రోజుల్లో 24,500 మార్కును చేరుకునే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఒత్తిడిలో మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్, ఐటీ షేర్లలో జోష్ ఉండడంతో రాబోయే వారాల్లో బ్యాంకింగ్, ఐటీ రంగాలపై దృష్టి పెట్టాలని ఇన్వెస్టర్లకు నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ తో మంట పెట్టారు.
దీంతో అన్ని దేశాల షేర్ మార్కెట్స్ షేక్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లకు స్ట్రోక్ వచ్చినంత పనైంది. ఇంతకీ భారతీయ స్టాక్ మార్కెట్లు ఇంత త్వరగా రికవరీ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏం పనిచేశాయి? ఇలాంటి వ్యూహాలు స్టాక్ మార్కెట్లను గట్టెక్కించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందా? ఏం జరగబోతోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రకటించిన రివెంజ్ టారిఫ్లు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై చాలా ఎఫెక్ట్ చూపించాయి. ఇందులో భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ త్వరగానే రికవరీ అయి బయటపడింది. ట్రంప్ టారిఫ్లు గ్లోబల్ ట్రేడ్ను అస్థిరపరిచాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి, ఒడిదుడుకులను సృష్టించాయి. ఏప్రిల్ 2న ట్రంప్ 180కి పైగా దేశాలపై 10% బేస్ లైన్ టారిఫ్ను ప్రకటించినప్పుడు గ్లోబల్ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన క్షీణతను ఎదుర్కొన్నాయి. ఏప్రిల్ 3, 4 తేదీల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు $6.6 ట్రిలియన్ కోల్పోయాయి. 2020 జూన్ తర్వాత అత్యంత ఎఫెక్ట్ అయింది ఇప్పుడే మరి. అటు ఆసియా మార్కెట్లు కూడా షేక్ అయ్యాయి. జపాన్ నిక్కీ సూచీ ఏప్రిల్ 7న 8% పడిపోయింది. సౌత్ కొరియాలో కోస్పే సూచీ 1 నుంచి 2% నష్టాలు చవిచూసింది. వియత్నాంలో ప్రధాన స్టాక్ సూచీ 7% పడిపోయింది. ఎందుకంటే 46% టారిఫ్లు దాని తయారీ రంగాన్ని బాగా దెబ్బతీశాయి. హాంకాంగ్ లో హ్యాంగ్సెంగ్ సూచీ 16% పడిపోయింది. అటు యూరోపియన్ మార్కెట్లు కూడా ప్రభావితమయ్యాయి. యూరప్ స్టాక్ సూచీ 4.5% పడిపోయింది. జర్మనీ DAX సూచీ చాలా దెబ్బతిన్నది. లండన్లో FTSE సూచీ 4.4% నష్టపోయింది. ఈ నష్టాలు 20% టారిఫ్లు, స్టీల్, అల్యూమినియం, కార్లపై అదనపు ఆంక్షలతో సంభవించాయి. చైనాపై 145% టారిఫ్లు విధించారు ట్రంప్. ఇది షాంఘై SSE కాంబోజిట్ సూచీలో 0.3 నుంచి 1.6% నష్టాలు కలిగించింది. చైనా కూడా అమెరికాపై రివర్స్ టారిఫ్ ప్రయోగంతో గ్లోబల్ ట్రేడ్ వార్ భయాలను మరింత పెంచింది. ఈ టారిఫ్లు చైనా ఎగుమతి, ఆధారిత స్టాక్లను దెబ్బతీశాయి. గోల్డ్మన్ సాక్స్ చైనా 2025 GDP వృద్ధి అంచనాను 4.5% నుంచి 4%కి తగ్గించింది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎలా ఉందంటే బ్రాండెడ్ షూస్, క్లాత్స్ ఎగుమతులు నిలిచిపోవడంతో చాలా డిస్కౌంట్స్తో తక్కువ ధరకి రోడ్లపైనే అమ్మే పరిస్థితి ఉంది. అదే సమయంలో చైనా ప్రాడక్ట్లను డంప్ చేసుకునేందుకు భారత్ అంగీకరించలేదు. దీంతో చైనాకు షాక్ తప్పలేదు. ఎందుకంటే చైనీస్ ప్రాడక్ట్లను డంప్ చేసుకుని ఆయా దేశాల్లో లోకల్ మార్కెట్లపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి చేతులెత్తేసి ప్రమాదం ఉంటుంది. మన స్టాక్స్ పుంజుకోవడానికి చైనా ప్రాడక్ట్ల డంప్లను అనుమతించకపోవడం కూడా ఒక కారణం. 46% అమెరికా టారిఫ్లతో వియత్నాం తయారీ రంగాన్ని దెబ్బతీశాయి. దీంతో స్టాక్ సూచీ 7% పడిపోయింది. అటు జపాన్ పై 24% టారిఫ్లతో జపాన్ బ్యాంకింగ్ షేర్లను దెబ్బతీశాయి. జపనీస్ నిక్కీ సూచీ 5 ఏళ్లలో అత్యంత ఘోరమైన రికార్డు నెలకొల్పింది. జపాన్ ప్రధానమంత్రి అయితే దీన్ని ఓ జాతీయ సంక్షోభంగా చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు యూఈపై 20% టారిఫ్లు, స్టీల్, అల్యూమినియం, కార్లపై అదనపు సుంకాలు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలపై స్టాక్ మార్కెట్లను అస్థిరపరిచాయి. జర్మనీ 3వ సంవత్సరం కూడా ఆర్థిక మాంద్యం వైపు నడుస్తుందని వార్నింగ్ బెల్స్ వచ్చాయి. ట్రేడ్ వార్ భయాలు, టారిఫ్లు గ్లోబల్ సప్లై చైన్ను అస్థిరపరిచాయి. దీంతో అమెరికన్ కంపెనీలు నైక్, యాపిల్ వంటివి కూడా నష్టాలు చవిచూశాయి. ఈ కంపెనీలు చైనా, వియత్నాం వంటి దేశాల్లో తయారీపై ఆధారపడడంతో టారిఫ్ల మంట వీటికి కూడా తాకింది. అటు ఆర్థిక మాంద్యం ఆందోళనతో JP మోర్గాన్ గ్లోబల్ రిసెషన్ అవకాశాన్ని 40% నుంచి 60%కి పెంచింది. టారిఫ్లు డిమాండ్ తగ్గించి సప్లై చైన్ను దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ఏప్రిల్ 9న ప్రపంచ దేశాలకు ట్రంప్ ఓ రిలీఫ్ ఇచ్చారు. చైనా తప్ప చాలా దేశాలపై టారిఫ్లను 90 రోజుల పాటు ఆపుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లలో ఇలా టెంపరరీ రిలీఫ్ కు కారణమైందంటున్నారు. అయితే అమెరికా, చైనా టారిఫ్ వార్తో కథ అక్కడితో ఆగలేదు. అమెరికన్ స్టాక్స్, అటు చైనీస్ స్టాక్స్ రెండూ ఎఫెక్ట్ అయ్యాయి. ఈ సుంకాల సమరం సప్లై చైన్ను అస్థిరపరచడం, ఉత్పత్తి ఖర్చులను పెంచడం, అలాగే గ్లోబల్ డిమాండ్ తగ్గించడం వల్ల స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అయితే తీవ్రమైన మార్కెట్ కరెక్షన్లుంటాయని హెచ్చరించింది.
దేశాల మధ్య ఈ అనిశ్చితితో పెట్టుబడిదారులు సహజంగానే సేఫ్టీ ఎక్కువ ఉన్న చోటికి మళ్లారు. వాటిపైనే పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే పెట్టినవి తీసేసుకున్నారు. ఫైనల్ గా అత్యంత నమ్మకమైన బంగారం, కార్పొరేట్ బాండ్ల వంటి సేఫ్ ఆస్తుల వైపు మళ్లారు. అటు చైనా, EU, కెనడా వంటి దేశాలు కౌంటర్ టారిఫ్లను ప్రకటించాయి. ఇవి గ్లోబల్ ట్రేడ్ వార్ ను మరింత తీవ్రం చేశాయి. ప్రస్తుతం అమెరికాతో ప్రపంచ దేశాలు చర్చలు జరుపుతున్నాయి, ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అవి ఫలిస్తే కొంతవరకు స్టాక్ మార్కెట్లకు రిలీఫ్ ఉండే ఛాన్స్ ఉంది. చైనా, వియత్నాం, జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు అధిక టారిఫ్లతో ఎగుమతి ఆధారిత రంగాల్లో నష్టాలను ఎదుర్కొన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, UK వంటి దేశాలు ఆటోమేటివ్, స్టీల్ రంగాల్లో నష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే EU ట్రేడ్ డీల్ చర్చల ద్వారా నష్టాలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఎగుమతుల్లో భారత మార్కెట్ కీలకమే అయినప్పటికీ ఇతర దేశాలతో వాణిజ్యం, ద్వైపాక్షిక ఒప్పందాలు సుంకాల ప్రభావాన్ని పరిమితం చేశాయి. భారత్ నుంచి అమెరికాకు జెనరిక్ మెడిసిన్స్ ఎగుమతులు సుంకాల వల్ల తక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకంటే అమెరికా ఆరోగ్య రంగం ఈ మెడిసిన్స్ పైనే ఆధారపడుతుంది. ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ చాలా నష్టాలు చవిచూశాయి. ఒక దశలో సెన్సెక్స్ 4000 పాయింట్లు, నిఫ్టీ 1200 పాయింట్ల పతనమయ్యాయి. అయితే ఏప్రిల్ 15 నాటికి భారత మార్కెట్లు ప్రపంచ దేశాల్లోనే మొదటిసారిగా ఈ నష్టాల నుంచి పూర్తిగా కోలుకున్నాయి. ఈ రికవరీకి బలమైన దీర్ఘకాలిక పెట్టుబడులు, లార్జ్ క్యాప్ షేర్ల స్టెబిలిటీ, అలాగే ప్రభుత్వ విధానాలు దోహదపడ్డాయంటున్నారు. ట్రంప్ కౌంటర్ టారిఫ్ వేయగానే భారతదేశం ప్రతీకార చర్యలకు పోకుండా అమెరికాతో చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపారు. ట్రంప్ సుంకాల తగ్గింపు కోసం చర్చల అవకాశాన్ని ఫాలో అవడం భారత్కు కలిసి వచ్చింది. ఇలా స్టాక్ మార్కెట్లు తేరుకునేందుకు అవకాశం దొరికినట్లయింది. అటు చైనా వస్తువులు భారత మార్కెట్లోకి డంప్ చేయకుండా నియంత్రించి స్థానిక పరిశ్రమలకు రక్షణ ఇచ్చింది. ఇది కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. భారత్ వ్యూహాత్మక చర్యలు, బలమైన దేశీయ మార్కెట్, అమెరికాతో చర్చల ద్వారా సుంకాల తగ్గింపు అవకాశాలు మార్కెట్ను తిరిగి బలోపేతం చేశాయి. అయితే భారత స్టాక్ మార్కెట్లో ట్రంప్ ఎఫెక్ట్ ను పూర్తిగా తప్పించుకోలేదు. కానీ కొన్ని వ్యూహాల వల్ల ప్రస్తుతానికైతే మిగతా దేశాల కంటే త్వరగా కోలుకున్నాయి. ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ మొదటిగా ఈ షాక్ నుండి బయటపడింది. ఈ మార్కెట్ల సరళి ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో సుంకాల ప్రభావం, ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలపై మన మార్కెట్ల పరిస్థితి ఆధారపడి ఉండనుంది. సో మ్యాటర్ ఏంటంటే రాబోయే నెలల్లో ట్రంప్ ట్రేడ్ విధానాలు, గ్లోబల్ రియాక్షన్స్ ప్రపంచ స్టాక్ మార్కెట్ దిశను నిర్ణయిస్తాయంటున్నారు. ఉపాయం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు కావాల్సింది ప్రతీకార చర్యలు కాదు, పగడ్బందీ చర్యలు. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత్ టారిఫ్ బాంబు నుంచి బయటకొస్తోంది. స్టాక్ మార్కెట్లకు రిలీఫ్ గా మారుతోంది. For more videos like this, subscribe Big TV channel.